అందరికీ నా లాల్సనం. గద్దర్ చనిపోలేదు. గద్దర్ అంటే విప్లవం. గద్దర్ 53 సంవత్సరాల క్రితము ఏ పేరైతే విప్లవం పేరుతోటి ఏ కార్యాచరణ అయితే కొనసాగించిండో గద్దర్ ఈ ప్రజల మధ్య జీవించి ఉన్నాడు. గద్దర్ ఒక లెజెండ్. గద్దర్ అంటే లెజెండ్ అంటే ఎవరైతే అసమాన ప్రతిభతోటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారో వారు లెజెండ్. చరిత్ర చిరస్థాయి అంటే చరిత్ర అనేలో ఏ విప్లవం కోసం పేరు పెట్టుకొని పనిచేసిందో. విప్లవం అంటే ప్రజల్ని చైతన్యవంతం చేయడం, ప్రజల్ని సంఘటితపరచడం. ఎప్పటి వరకు? దోపిడి ఉన్నంత వరకు, అసమానత ఉన్నంత వరకు, అన్యాయం ఉన్నంత వరకు, అణచివేతలు ఉన్నంత వరకు విప్లవం కొనసాగుతూనే ఉండాలి. విప్లవం అంటే అది ఒక్క రూపానికి బంధించలేదు. విప్లవం అంటే అది అనేక రూపాల్లో ఉంటుంది. అనేక రూపాల్లో అది సాయుధ యుద్ధమై ఉండొచ్చు, చట్ట ప్రకారంగా పనిచేయచ్చు. వేరు వేరు రూపాల్లో వంకర టీకరగా వెనుక ముందుగా అనేక రూపాలు ఉండేదే విప్లవం. విప్లవం అంటే ప్రజలని వర్గ సామరస్య విధానాలు కాకుండా ఒక విప్లవాత్మకమైన మార్పు కోసం, ఒక సమాజ మార్పు కోసం కృషి చేసేదే విప్లవం. గద్దర్ తన జీవిత కాలం అంతా 53 సంవత్సరాల పైగా గద్దర్ కొనసాగించింది చివరి వరకు చనిపోయే చివరి వరకు కూడా మాట్లాడింది విప్లవమే. గద్దర్ సాయుధ పోరాటం చేసిందా లేదని కాదు సమస్య. గద్దర్ ప్రారంభమైనప్పుడు కూడా తనేమి సాయుధ పోరాటం ఏమీ చేయలేదు. డైరెక్ట్ ఏమీ చేయలేదు. గద్దర్ మొదటగా పాట పాడినప్పుడైనా లేదా చివరగానైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాడు, రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాడు. ఆనాడు కూడా సాయుధ పోరాటం అన్నాడు. సాయుధ పోరాటం లేకుండా కూడా పాడిన పాటలు, సాయుధ పోరాటం లేకుండా మాట్లాడిన మాటలు అనేకమైనవి ఉన్నాయి. ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమం ఉంది. తెలంగాణ ఉద్యమం ఏంటి? అది రాజ్యాంగం సంబంధం లేదా? రాజ్యాంగం లోపల లేదా? మరి తెలంగాణ ఉద్యమానికి గద్దర్ ఒక గీతమైండు, ఒక నాయకుడు అయిండు, ముందుండి నడిపిండు. గద్దర్ తెలంగాణ ఉద్యమానికి అంటే ఇది రాజ్యాంగ ప్రకారమే కదా. గద్దర్ ఏదో ఒక సాయుధ పోరాటం అంటే సాయుధ పోరాటం అన్నాడు, నిరాయుధ పోరాటం అన్నాడు. మొదట సాయుధ పోరాటం దానికి కూడా ఎంతైతున్నాడో ఆ తర్వాత కూడా రాజ్యాంగం గురించి తను ఎక్కువ చెప్పినప్పటికీ రాజ్యాంగం ద్వారానే గద్దర్ ఎక్కడ కూడా సమానత్వం వస్తుంది, 100% వస్తుందని ఎక్కడ చెప్పలేదు. మీరు ఎవరైనా చూడండి, చనిపోయటం కంటే ముందు కూడా గద్దర్ కనుక మన తరచి చూస్తే ఎక్కడ కూడా రాజ్యాంగం ద్వారా సోషలిజం వస్తుందని ఎక్కడ కూడా చెప్పలేదు. రాజ్యాంగం కావాలన్నాడు. ఎందుకు రాజ్యాంగం కావాలి? తప్పనిసరిగా ఇవ్వాలా. రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగాన్ని చేతులు పట్టడం ఏదైతుందో ఇది తప్పనిసరి, అందరికీ అవసరమే. కమ్యూనిస్టులకు అవసరమే, కమ్యూనిస్టులకు అవసరమే. ఎందుకు అన్నట్టు రాజ్యాంగం ఏదైతుందో హక్కులు ఉన్నాయి. దళితుల హక్కులు, మహిళల హక్కులు, ఆదివాసీ హక్కులు, ప్రజల హక్కులు ఉన్నాయి. ఈ హక్కుల కోసము తప్పనిసరిగా ఈ రాజ్యాంగాన్ని చేతబట్టి కూడా ప్రజల్ని సంఘటితం చేయాలి, చైతన్యవంతం చేయాలి. గద్దర్ అదే చేసిండు. గద్దర్ రాజ్యాంగం పట్టుకున్నంత మాత్రాన
బూర్జువా వ్యవస్థకు ఎక్కడ కూడా గద్దర్ చివరి వరకు కూడా కట్టుబడి లేదు, ఎక్కడ కూడా లేదు. కానీ ఏ పాట వాడినా ఏ మాట మాట్లాడినా చివరికి తన మాటల్లో కూడా లాస్ట్కు పదే పదే చెప్పిండు, బానిసలరా లెండిరా, బానిస భక్తులు వద్దురా, తిరగబడాలి. అంటే ఈ తిరగబడం ఏదో బానిసలు ఏదో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలు మాత్రమే కాదు, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలు ఉంది. ఇవాళ అంటే ఉద్యోగులు వేరు వేరు కులాలు అయినప్పటికీ కూడా ఒక అధికారి కింద ఉన్న ఉద్యోగులు కూడా అక్కడ బానిసత్వం చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు తిరగబడాలి, ప్రజలు చైతన్యవంతం కావాలి అనేది ఏదైతే ఉందో, గద్దర్ అనేదో 53 సంవత్సరాలుగా వంకర టింకర అయినప్పటికీ చివరి వరకు కూడా అనేక కష్టాల మధ్యన ఇబ్బందుల మధ్యన విప్లవాన్ని ఆలపించింది. అంటే కొంతమందికి గద్దరు ఆలపించింది వేరువేరుగా చివరిలో ఒకటి వేరే అనిపించవచ్చు, కానీ తప్పనిసరిగా మార్గం మారవలసి వస్తుంది, పద్ధతులు మార్చవలసి వస్తుంది. గద్దరు అనేది ఏదో గద్దరు ఒక కులానికి బందీ కాదు, ఒక మతానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది కాదు. గద్దర్ తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు, గద్దర్ దేశానికి, దేశమే కాదు, గద్దర్ ఒక విశ్వమానవుడు, గద్దర్ ఒక విశ్వమానవుడు. గద్దర్ యొక్క ఇప్పటి వరకు పాడిన పాటలు కానీ గమనించిన అనేక పాటలు గమనిస్తే ఆ మొత్తం పాటల లోపల ఉండేది ఏంటంటే సూదిల దారం లాగా ప్రతి దాంట్లో ఉండేది ఏంటంటే ఒక శ్రామిక గీతమే. శ్రామిక గీతం ఇది. శ్రామిక గీతం అని అంటే దీన్ని శ్రామికులు అంటే ఎవరు? శ్రామికులు అంటే ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థలను శ్రామికులే. వీలే కాదు, కార్మికుడు శ్రామికుడే, రైతు శ్రామికుడే, ఉద్యోగులు శ్రామికులే, చిన్న వ్యాపారులు శ్రామికులే. ఈ శ్రామికుల వలెతుండ్రో, శ్రామికులు అంటే ఈ 4 వర్గాలే కాదు, ఆదివాసీలు, మహిళలు, దళితులు లేదా పీడిత జాతులు, పీడిత ప్రాంతాలు ఎవరైతున్న రోజులంతా శ్రామికులే. కాబట్టి ఈ శ్రామికులకు సంబంధించి ఏ పాట తీసుకోరు, ఏ పాట అయినా గద్దర్ ఏదో 10 సంవత్సరాల క్రితమే సరైన దారి కాదు. గద్దర్ అంతకుముందు పాటల్లో కూడా కులానికి సంబంధించిన పాటలు అనేక ఉన్నాయి, కులానికి సంబంధించిన పాటలు ఉన్నాయి, కొత్తగా ఆ తర్వాత ఉండే కావాలి. కాబట్టి మొత్తం చూసినప్పుడు ఏదైతుందో గద్దర్ అనేదో ఒక విప్లవంగా, ఆ విప్లవం ఏదైతుందో ఇవాళ గద్దర్ చనిపోయినప్పటికీ చనిపోయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరగని విధంగా గద్దర్ సంబంధించిన సభలు, సమావేశాలు ప్రపంచంలో వేరే అమెరికాలో సైతం జరిగింది. అది నిత్యము కూడా గద్దర్ పాట ఏదైతుందో ఇవాళ యొక్క అంటే ప్రజల యొక్క ఆలోచనలో, ప్రజల యొక్క గొంతులో ఒకటి అది కొనసాగుతుంది. కాబట్టి ఈ గద్దర్ అంటే విప్లవం అనేసిందో అంటే దోపిడీ ఉన్నంత వరకు, అణచివేత ఉన్నంత వరకు తప్పనిసరిగా ఇది ఉండి తీరుతుంది. కాబట్టి గద్దర్ అంటే ఒక లెజెండ్ గా, ఒక శ్రామిక గీతంగా, ఒక యుద్ధ నౌకగా, ప్రజాయుద్ధ నౌకగా ఏదైతే ఉందో అంటే గద్దర్ను స్మరించుకోవడం అంటే గద్దర్ ఏదైతే చెప్తున్నాడో ఆ విషయాల వాళ్ళ దాన్ని సాధించే విధంగా ప్రజలు చైతన్యవంతం కావడం అనేది నిత్యం కొనసాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి గద్దర్ సంబంధించింది, గద్దర్ గద్దర్ నాకంటే చాలా సీనియర్. 1984లో నేను పార్టీలోకి పోతే గద్దర్ యొక్క జీవితం ఏదైతుందో 53 సంవత్సరాలుగా గద్దర్ జీవితం 70లో ఒకటి ఉంటే నా జీవితం ఏదైతుందో గద్దర్ కింద ఒక జూనియర్నే. కానీ నేను పార్టీలోకి పోయి నేను తెలంగాణ సెక్రటరీగా ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడడం ద్వారా, ఒక సందర్భంలో కలవడం ద్వారా మాత్రమే గద్దర్కు నాకు పరిచయం. అయితే గద్దర్ సంబంధించి ఏదైతుందో నేను వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత కూడా కలవాలని నేను అనుకున్నా, గద్దర్ కూడా కలవాలనుకున్నాడు, కానీ అది జరగలేదు. ఏమైనప్పటికీ గద్దర్ ఏదైతుందో గద్దరు అంటే నేను చాలా అంటే మొదటి నుంచి ఒక అభిమానించే ఒక కళాకారుడు, ఒక గాయకుడు. కాబట్టి నేను చనిపోయిన సందర్భంగా కూడా అనేక సందర్భాల గద్దర్ గురించి రాసిన నేను. కాబట్టి ఇది ఏదైతుందో ఇవాళ ఈ సమాజంలో ఒకట అంటే గద్దరు చాలా మందికి చాలా సందర్భాలు గుర్తుకొస్తారు.
కేంద్ర ప్రభుత్వం నంబాల కేసీఆర్ చివరి లేనప్పుడు గుర్తుకొచ్చిండు, అప్పుడే కాదు తెలంగాణ సందర్భాలు గుర్తుకొచ్చిండు, వేరు వేరు సందర్భాలు గుర్తుకొచ్చిండు. సూర్యం కూడా ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా రాసిన ఏదైతే వ్యాసం ఉందో అనేక మందికి అనేక రకాలుగా గుర్తుకొస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నేను దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనప్పటికీ గద్దర్ను ఒక కులానికి పరిమితం చేయకండి, గద్దర్ను ఒక ప్రాంతానికి పరిమితం చేయకండి. గద్దర్ ఏదో ఒక విశ్వమానవుడు, పీడిత ప్రజలకు సంబంధించిన సామిక వర్గ గీతం అది. కాబట్టి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. గద్దర్కు మరొకసారి నేను విప్లవాభినందనలు తెలియజేస్తూ, గద్దర్